ఇదైతే విజయనగరంలో డే 2 అండి. మార్నింగ్ లేవగానే చాయ్ తాగడం అయితే మా హస్బెండ్‌కి అలవాటనమాట. సో, అందుకని చెప్పి రీసెంట్‌గా షుగర్ ఫ్రీ పౌడర్ కూడా తీసుకున్నాను. సో, అందుకని చెప్పి నేను కూడా కొంచెం సిప్ అయితే తాగేసాను. ఇంకా టీ తాగేసిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌కి మమ్మీ అయితే దోసలేసింది. దోసలతో పాటు బొంబాయి చట్నీ, ఇంకా కొబ్బరి చట్నీ కూడా చేసింది. చాలా అంటే చాలా బాగుంది. బొంబాయి చట్నీ నాకిష్టం. కొబ్బరి చట్నీ మా వారికి ఇష్టం అనమాట. సో, అందుకని చెప్పి 2 చట్నీలు చేసింది. ఈ రోజు నేను కట్టుకున్న ఈ కలంకారీ కోట శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో చెప్పేయండి. వీటి డీటెయిల్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోస్‌లో షేర్ చేస్తాను. మా అత్తయ్యలకి నిన్న దిగబడ్డానికి వెళ్ళినప్పుడు మా అన్నయ్యలు కలిసారని చెప్పాను కదా. సో, వాళ్ళకైతే ఈరోజు ఇంటికి రమ్మని చెప్పాను. సో, వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఇంటికైతే ఈరోజు వచ్చారు. చాలా మంత్స్ తర్వాత ఇలా అనుకోకుండా కలవడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఇంకెలాగో వచ్చారు కదా అని చెప్పైతే మా అన్నయ్యకి ఇష్టమైన పులిహోర ఇంకా కొన్ని కర్రీస్ అయితే చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చాయి అవి కూడాను. నిన్న మేము జగిత్యాల నుంచి విజయనగరం వచ్చాం కదా. సో, మా డాడీ అయితే కొన్ని రోజులు లీవ్ పెట్టుకొని అయితే ఈ రోజు వస్తున్నారనమాట. అంత దూరం నుంచి మా కోసం వస్తున్నారు కదా అని చెప్పైతే మేమైతే భోజనం చేయకుండా వెయిట్ చేసాము. మా డాడీ వచ్చారు కదా, మోక్ష చూడండి మా డాడీ మీద కలగెక్కిపోయింది. మా డాడీ వచ్చిన తర్వాత అలా కొన్ని కష్ట సుఖాలు అయితే కాసేపు మాట్లాడుకున్న తర్వాత మా అన్నయ్యలు అయితే ఇంటికి బయలుదేరిపోతున్నారు. అన్నయ్యలు వెళ్ళిపోయిన తర్వాత మేమైతే భోజనం చేసేసాము. ఇంకా భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలని చెప్పి అయితే అనుకున్నాము. ఒక మూవీకి అయితే వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళామనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.